నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మన ఓట్లు మన సీట్లు అంటూ గుంటూరు నగరం కేంద్రంగా కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది సమావేశానికి దాదాపు 7,000 మందికి పైగా కాపు నాయకులు అయితే హాజరయ్యారు అయితే గతంలో చూస్తే అనేక సందర్భాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందనేటువంటి నినాదంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఈ సమావేశానికి అయితే హాజరైనట్టు తెలుస్తుంది అయితే గతంలో చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక స్థానాల్లో కూడా కాపు సామాజిక వర్గానికి అవకాశం లేకపోవడం అయితే ప్రస్తుతం సామాజిక వర్గానికి అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం 2024 ఎన్నికలు చూసుకుంటే ఈ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పోటీకి అయితే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చైతన్యం ఉన్నటువంటి నేతలు ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ప్రాధాన్యత అయితే లభించినటువంటిది కనబడుతోంది అయితే ప్రస్తుతం ఇటు అర్బన్ నియోజకవర్గాలు చూస్తే రాజధాని పరిసర ప్రాంతాలుగా ఉన్నటువంటి అమరావతి పరిసర ప్రాంతాలుగా ఉన్నటువంటి విజయవాడ చూస్తే విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా కాపులకైతే ప్రాధాన్యత లేదని చెప్పాలి అటు విజయవాడ ఈస్ట్ ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా విజయవాడ సెంటర్లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమా ఉన్నారు అదేవిధంగా మిగతా నియోజకవర్గాలు చూస్తే మంగళగిరి చూస్తే నారా లోకేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన గతంలో పోటీ చేశారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఉన్నారు అదేవిధంగా గుంటూరు 1 గుంటూరు 2లో కూడా ఈ సామాజిక వర్గానికి అయితే అవకాశం అయితే లభించట్లేదని చెప్పొచ్చు ఇదంతా కూడా తెలుగుదేశానికి సంబంధించిన అంశం అదేవిధంగా జనసేనకు సంబంధించిన అంశం చూస్తే విజయవాడ తూర్పులో గతంలో 2019లో బత్తిన రాముకి ఇక్కడి నుంచి అవకాశం ఇచ్చారు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే విజయవాడ 3 నియోజకవర్గాల్లో కాపులకి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు గుంటూరులో 2 నియోజకవర్గాల్లో కూడా కాపులకు అవకాశం లేదు మంగళగిరిలో సైతం కూడా కాపులకు అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన అలయన్స్లో కనుక చూస్తే మరి ఖచ్చితంగా 2 స్థానాలైనా సరే మాకు కేటాయించాల్సిందే అనేటువంటి ఒక నినాదం అయితే పెద్ద ఎత్తున వినపడుతుంది అయితే ప్రత్యేకించి చెప్పండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 నుంచి 5 ఎమ్మెల్యే స్థానాల కాపులకి ఇవ్వాలంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున గలం అయితే వినిపిస్తూ ఉన్నారు అటు రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి గుంటూరు 1 గుంటూరు 2 అదేవిధంగా విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ మంగళగిరి దాదాపు 6 నియోజకవర్గాలు చూసుకుంటే 6 నియోజకవర్గాలు ప్రస్తుతం అయితే జనరల్ నియోజకవర్గాలుగా ఉన్నాయి ఈ 6 నియోజకవర్గాలు ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు కాపులకు ఇవ్వాలని కోరుకుంటున్నారు అది ఒకటి విజయవాడలో ఒకటి ఇస్తే గుంటూరు 1 కానీ గుంటూరు 2 కానీ కాపులకు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే నడుస్తుంది అయితే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కనుక చూస్తే అనేక నియోజకవర్గాలు పొన్నూరు చూసినా అదేవిధంగా మిగతా ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఇవన్నీ చూసినప్పటికీ టీడీపీ జనసేన అలయన్స్లో కమ్మలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ ఉంది దాంట్లో గురిజాల కానీ మిగతా నియోజకవర్గాలు అయితే కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత లభించేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి తెనాలి కాపులు కంచుకోట అయినప్పటికీ కూడా అక్కడ నాదెళ్ల మనోహర్ జనసేన కీలక నేతగా ఉన్నారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయనకి అక్కడ టికెట్ కేటాయించే పరిస్థితి ఉంది అయితే కాపులకైతే ఈ టీడీపీ జనసేన కూటమిలో కూడా ఇటు గుంటూరు విజయవాడలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అనేది అయితే నిన్నైతే చర్చ తెర మీదకి వచ్చింది అయితే వారు ప్రధానంగా మాట్లాడుతూ ఇటు గుంటూరు విజయవాడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు ఇవ్వాలి 25% ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి అసెంబ్లీ సీట్లు కూడా ఖచ్చితంగా 25% అసెంబ్లీ సీట్లు మాకు కేటాయించాలి అదేవిధంగా మాతో పాటు బీసీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు జనాభా దామాషా ప్రకారం వారికి రావాల్సినటువంటి సీట్లను వారికి ఇవ్వాలనేటువంటి నినాదాన్ని అయితే పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొని వచ్చారు అతి తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి కమ్మ కానీ రెడ్డి కానీ ఈ 2 కులాలు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఉన్నాయి వారి పార్టీలో దాదాపు 40 నుంచి 50 స్థానాల వరకు కూడా మరి వారు కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి జనాభా దామాషా ప్రకారం కాపులకు ఖచ్చితంగా సీట్లను ఇవ్వాలనేటువంటి ఒక నినాదాన్ని అయితే తెర మీదకు తీసుకొని వచ్చారు అన్ని రాజకీయ పార్టీలకు అయితే ఒక రెఫరెండాన్ని అయితే పంపినట్టు తెలుస్తుంది టీడీపీకి జనసేనకి వైఎస్ఆర్సీపీకి బీజేపీకి కాంగ్రెస్కి అన్ని రాజకీయ పార్టీలకి నిన్న గుంటూరు మార్కెట్ సెంటర్లో జరిగినటువంటి కాపు చైతన్య సదస్సు ఏదైతే ఉందో దాని నుంచి వినతి పత్రాన్ని తీసుకొని రెఫరెండాన్ని అయితే అన్ని పార్టీ ఆఫీసులకి అయితే పంపినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా మన ఓట్లు మన సీట్లు నినాదంతో మా ఓట్లు ఏతోనే మా సీట్లు కూడా అదేవిధంగా కావాలనేటువంటి ఒక నినాదాన్ని అయితే వారైతే తెర మీదకు తీసుకుని వచ్చారు అయితే రాజకీయ పార్టీలు ఏ మేరకు ఈ నినాదాల మీద వారు కట్టుబడే అవకాశం ఉంటుంది వీరి యొక్క అర్జీలను ఏ విధంగా స్వీకరిస్తారు వీరి యొక్క అభిప్రాయాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారనే దాని మీద అయితే ఖచ్చితంగా మా చర్చ అయితే జరగాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా గుంటూరు కృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాపులకైతే ఎమ్మెల్యే సీట్ల విషయంలో అయితే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మిగతా నామినేటెడ్ పోస్టులు అయితే ఉన్నాయో అర్బన్ స్థానాల్లో ఖచ్చితంగా వాటిలో కూడా జనాభా దామాషా ప్రకారం అటు కాపులకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు కానీ లేదా కమ్మారెడ్లకు కానీ జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉంటే పదవులన్నీ కూడా సామాజిక వర్గానికి కట్టబెట్టడం అనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాపు చైతన్య సదస్సు నిర్వహించినటువంటి ఆ సభ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకైతే అది ఖచ్చితంగా ఒక ఉపయోగపడేటువంటి సభగా అయితే చూడొచ్చు ఏదైతే సప్రెస్డ్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీరందరికీ కూడా ఈ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం పెట్టేటువంటి ఆ సదస్సును అయితే ఆదర్శంగా తీసుకునే పరిస్థితి అయితే ఈ సదస్సు ప్రారంభ
ప్రారంభానికి ముందు అటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సభ ప్రారంభానికి ముందు వారు ఇక్కడ జ్యోతి వెలిగించినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే వీరితో పాటు వీరందరూ కూడా కలిసి నడిచేటువంటి ఆలోచన కూడా తెలుస్తుంది. మొత్తానికి గుంటూరులో జరిగినటువంటి కాపు చైతన్య సదస్సు ఏదైతే ఉందో మన ఓట్లు మన సీట్లు నినాదం అయితే అన్ని రాజకీయ పార్టీలను అయితే తాకిందని చెప్పొచ్చు.